పోస్టు గల్లంతు. ఒక పోస్టు పెడితే పోస్టు గల్లంత అయిపోతూ ఉన్నదట. సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పోస్టులు గల్లంత అయితే ఉద్యోగాలే ఊడిపోతున్నాయట. ఇక ఉద్యోగాలేంది, పెళ్ళిళ్ళే రద్దు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు కూడా రద్దు అయిపోయినాయి. పోస్టులలో వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక భార్య ఫోనో అంటే కాబోయే భార్య ఫోనో లేకపోతే కాబోయే భర్త ఫోనో ఎంకలాడితే వీడు ఎసొంటాడు అనేది తెలిసిపోతుంటుంది. అంటే దేనికి లైకులు కొట్టినావు, దేన్ని ఎక్కువసేపు చూస్తా ఉన్నావు, ఏం కంటెంట్ను అన్నటువంటి దానిపైన లేకపోయినట్టయితే వచ్చేటువంటి ఒకవేళ సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేస్తే దానికి వచ్చేటువంటి కామెంట్లు ఉంటాయి కదా, ఆ కామెంట్లను చూసి కూడా పెళ్లి రద్దు చేసుకున్నాడు ఒక అతను. అంటే సోషల్ మీడియా యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదో మన దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇక పోస్టు గల్లంతు. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు. ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల కొరడ. ఈ ఏడాది వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య 3000కు పైనే. డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీల సేవలు. ఇక చూడలిగా ఒకవేళ కనుక మీరు ఒక మతానికో ఒక ప్రభుత్వానికో వ్యతిరేకంగా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటాం కదా మనం, భావ ప్రకటన స్వేచ్ఛని సోషల్ మీడియాలో కనుక పంచుకున్నట్టయితే ఉంటే ఇక మరి దానికి ఆ పోస్టుకి మీరు అనర్హులే. ఇప్పటి వరకు అమెరికాలో ఉన్నటువంటి 3000 మందిని వెనక్కి పంపించిండ్రు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం పైన కొన్ని వాళ్ళు చేసేటువంటి పనులు నచ్చగా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు నచ్చగా కొంత వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెడితేనో లేకపోతే వ్యతిరేకమైనటువంటి కామెంట్లు పెడితేనో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించింది అక్కడ ఉన్నటువంటి అమెరికా అండ్ యూకే, గల్ఫ్ దేశాలు. హైదరాబాద్కు చెందిన జగదీష్ న్యూ జెర్సీలోని ఓ ఐటీ సంస్థలో 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు భారీగా పెంచిన సమయంలో అతడు తన అభిప్రాయాన్ని ఎక్స్లో పోస్టు చేశాడు. భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచితే అమెరికాకే తీవ్ర నష్టం. ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. అగ్రరాజ్యం ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని ఆ పోస్టులో రాశాడు. ఆ తర్వాత 2 రోజుల్లోనే అతని H-1B వీసాను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక చూడండి ఏం రాసిండు. భారత్ పైన విపరీతమైనటువంటి భారత ఉత్పత్తులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి అధిక సుంకాలు, వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశానికే నష్టం అవుతుంది, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఆవేశంతో కాదు అని ఒక్క పోస్ట్ పెట్టినందుకు అతని వీసాను H-1B వీసానే ప్రభుత్వం రద్దు చేసింది. ఇక అంటే ఇంకోసారి ఇక అమెరికాకు ఇక పోవడలేదు అన్నట్టుగా ఆయన ఒక్క పోస్టు పెడితే ఇక బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది. ఆ విధమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందట. దానికి డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీ సేవలు కూడా వినియోగించుకుంటారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఆ వెంటనే అతనిని సంబంధిత కంపెనీ ఉద్యోగం నుంచి కూడా తొలగించి ఇంటికి పంపింది. కథ ఆ పోస్టు పెట్టినందుకు ఇంటికి పంపింది. ఎక్కడిది? ఈయన హైదరాబాదే. ఇక అతడు అమెరికాకు రాకుండా దారులన్నీ మూసివేసింది. ఇలా విదేశాల్లో ఉంటూ అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించి ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఈ ఏడాది 3000 మందికి పైనే ఉండదట. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల నుంచి అనేక మందిని వెనక్కి పంపించేశారు. అక్కడి ప్రభుత్వం ప్రజలు ఇతర మతాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని తొలగించడం ఏటా వందల సంఖ్యలో ఉండగా ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా 3000కు పైగా భారతీయులను తొలగించారని హైదరాబాద్లో గత 3 దశాబ్దాలుగా వీసా సేవలు అందిస్తున్న ఓ సీనియర్ కన్సల్టెంట్ తెలిపిండు. దీనికి కారణం ఏంటిదంటే ఆ పోస్టులు పెట్టడం, సోషల్ మీడియా ఖాతాల జల్లడ, ఉన్నత విద్యా పేరుతో వెళ్లి నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేస్తే వారి ఉద్దేశం తెలుసుకునేందుకు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను జల్లడబడుతుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్తో మొత్తం చరిత్ర తవ్వేస్తుంది. అమెరికాకు ఉద్యోగం కోసం కాకుండా నిజంగా ఉన్నత విద్య కోసమే వెళ్లే ఉద్దేశం ఉందని గుర్తించినప్పటికీ సోషల్ మీడియాలో రాజకీయ, వివాదాస్పద, మతపరమైన అంశాలపై పోస్టులు చేసి ఉన్నా అలాంటి వాటిని సమర్థిస్తూ కామెంట్లు చేసిన దరఖాస్తులను తిరస్కరిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసిన దేశం గురించి ఆన్లైన్లో శోధించిన వివరాలు, అక్కడున్న స్నేహితులు, బంధువులతో చేసిన చాటింగ్లు, అక్కడి పర్యాటక ప్రాంతాలు, అక్కడి కంపెనీలు, పని సంస్కృతిపై ఆన్లైన్ వేదికపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇలా ప్రతి
అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. దీనికోసం దేశంలోని వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నాయి. వీసా కోసం దరఖాస్తు అందిన వెంటనే వారు పేర్కొన్న వివరాలను కన్సల్టెన్సీలకు అందించి సమాచారం రాబడుతున్నాయి. ప్రతి దరఖాస్తుదారుడు తనతో పాటు తల్లిదండ్రుల ఫోన్, ఇమెయిల్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. వీటితో అనుసంధానమై ఉన్న సోషల్ మీడియా అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారి నుంచి సానుకూల నివేదిక వస్తేనే వీసా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యంతరకర అంశాలుంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే ముగిసిపోతుంది. వి ఫ్రంట్ ప్రభుత్వం వచ్చాక వీసాల జారీలో అమెరికా కఠిన నిబంధనలను అమలు చేస్తుండగా యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు గల్ఫ్ దేశాలు కూడా దరఖాస్తుదారుల సోషల్ మీడియా చరిత్రపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారం, పర్యాటకం కోసం అమెరికాకు ఎక్కువ వెళ్తుంది భారతీయులే. 2023-24 వరుసగా అమెరికాకు దాదాపు 10 లక్షల తాత్కాలిక నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసింది. ఇందులో ఎక్కువగా ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉద్దేశించిన F1, ఉద్యోగం కోసం H1B, వ్యాపారం, పర్యాటకం కోసం B1, B2 వీసాలు, అక్కడి పౌరసత్వం పొందిన భారతీయ కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులకు ఇచ్చే వీసాలున్నాయి. అమెరికా పౌరసత్వం పొంది అక్కడ స్థిరపడిన వారిని కలిసేందుకు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వీసాలు వెంటనే లభిస్తుండగా ఇప్పుడు అవి కూడా తిరస్కరణకు గురవుతున్నాయి. గతంలో మొత్తం స్టూడెంట్ వీసా దరఖాస్తుల్లో తిరస్కరణ రేటు దాదాపు 50% ఉండగా ఇప్పుడు 80% వరకు ఉందని కన్సల్టెంట్లు పేర్కొంటున్నాయి. ఇలాగే వ్యాపార, పర్యాటక, ఇతర వీసాల తిరస్కరణ కూడా పెరిగింది. ఈ ఏడాది హైదరాబాద్లో మొత్తం అమెరికా వీసా దరఖాస్తుల్లో 60% పైగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా తమను దరఖాస్తులు సంప్రదించిన వెంటనే వీసా కన్సల్టెన్సీలు ఇస్తున్న సలహా ఒకటే: దరఖాస్తుకు కనీసం 6 నెలల ముందు ఫోన్, సిమ్ మార్చండి, ఈమెయిల్ కొత్తగా ప్రారంభించండి అని. దీంతో గతంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు చేసిన వారు విదేశీ ఆహ్వానం కోసం ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. వాటిని తొలగించినా గుర్తించే అవకాశం ఉండడంతో కొత్త ఫోన్, కొత్త సిమ్, కొత్త ఇమెయిల్తో సామాజిక మాధ్యమంలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్త పడుతున్నారు. అయితే వీసా కోసమే కొత్త అకౌంట్ను సృష్టించారన్న అనుమానంతోనూ దరఖాస్తులు రద్దవుతున్నాయట. ఇక చూడలిగా వాళ్ళకి తెలియదా ఏంటిది? ఇప్పుడున్నటువంటి ఎవైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉద్యోగాలు పోతా ఉన్నాయి, వీసాలు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, మళ్ళీ అంటే సోషల్ మీడియాని ఇప్పుడు అప్పుడేమో ఒక వీసా కావాలంటే పోలీసులు వచ్చో లేకపోతే మిగతా సంబంధించినటువంటి అది కావాలంటే ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా లేకుండా ఇప్పుడు సోషల్ మీడియా పైన ప్రధానమైన ఇప్పుడు ఇది కూడా దాంట్లో ఓ భాగం అయిపోయింది. సోషల్ మీడియా అకౌంట్ను కూడా పరిశీలించడం, ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నాయో ఈ కన్సల్టెన్సీలు ఏ ఉన్నాయో ఇదంతా కూడా వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరుస్తూ ఉన్నాయి. మీరు 6 నెలలుగా ఏమేమి పనులు చేసిండ్రు, వేటికి లైకులు కొట్టిండ్రు, వేటికి కామెంట్లు ఎక్కువ పెట్టిండ్రు, కామెంట్లు పెట్టినా కానీ మీ వీసా కథమే, రద్దవడమే, తిరస్కరించడమే. ఇప్పటి వరకు ఇంతే కాకుండా గతంలో అక్కడ కొడుకు ఏమైనా చదువుకుంటా అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు పోయేదానికి కొంత వెసులుబాటు ఉండేది, ఈజీగా వచ్చేది వీసాలు. ఇప్పుడు అవి కూడా తిరస్కరణకు గురైపోతూ ఉన్నాయట. కాబట్టి ఒకటిగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ముందున్నటువంటి లక్ష్యం ఏంటిదంటే మనం కొత్త ఫోన్ కొనుక్కోవాలి, కొత్త సిమ్ కార్డు కొనుక్కొని, కొత్త ఇమెయిల్ క్రియేట్ చేసుకొని అప్పుడు మనం 6 నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఇక సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టకుండా ఈ కొంత అమెరికాకే పోవాలనుకుంటే ఇక అమెరికా గురించి పొగుడుకుంటూ రాయాలి, లేకపోతే అమెరికాకు సంబంధించిన ట్రంప్ గురించి ఇక పెద్దగా మనం భజన చేస్తే అప్పుడు ఏమన్నా వీసాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఆ పోస్టులే గల్లంత అయితే ఉన్నాయట. జాగ్రత్త, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు జాగ్రత్త.